హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మన ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే నేను స్నాప్ కెమెరా గురించి చేశాను. ఆ వీడియో లింక్ మీకు పైన కార్డ్స్లోను వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. అది మాత్రం మీరు కంపల్సరీగా చూడండి. చూస్తే ఈ స్నాప్ కెమెరా అంటే ఏంటో దాని గురించి మీకు అర్థమవుద్ది. ఓకే, ఇవాళ మనం ఈ స్నాప్ కెమెరాలో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ పెట్టుకొని ఓబిఎస్లో ఆ వెబ్ క్యామ్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా ఆ గ్రీన్ స్క్రీన్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇందులో 2 టాపిక్స్ కవర్ అవుతున్నాయి. ఓబిఎస్లో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, ఇంకా ఈ స్నాప్ కెమెరాలో గ్రీన్ స్క్రీన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి స్నాప్ కెమెరా ఓపెన్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంతా క్లియర్గానే ఉంది. ఓకే, ఇక్కడ మీరు సెర్చ్ లెన్సెస్లో సింపుల్గా గ్రీన్ స్క్రీన్ అనేది కొట్టండి, సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే మీరు గూగుల్లో కానీ ఇది సిస్టంలో మాత్రమే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు గూగుల్లో కానీ అంటే ఏదో ఒక బ్రౌజర్లో ఒక గ్రీన్ కలర్ది బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎఫెక్ట్ని ఏదో ఒక ఎఫెక్ట్ ఇక్కడ చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఇమేజ్ అండి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకునేది ఉంది, చూస్తున్నారు కదా. అంటే ఇది 100% ఇవ్వదు ఫ్రెండ్స్. మనకి మామూలు బ్యాక్గ్రౌండ్ కంటే ఇది బెటరే ఉంటుంది. అంటే మామూలు గ్రీన్ స్క్రీన్ కంటే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ లేకపోయినా ఇది బెటరే వస్తుంది ఫ్రెండ్స్. సో నేను అలా చెప్పొచ్చింది. ఓకే, ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా, గ్రీన్ స్క్రీన్ అయితే ఎఫెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ వెబ్ క్యామ్ని ఇక్కడ ఓబిఎస్లో ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను స్నాప్ కెమెరాని మినిమైజ్ చేశాను. ఇప్పుడైతే నేను ఓబిఎస్ ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను. మన వీడియో క్యాప్చర్ డివైస్ యాడ్ చేశాను. ఓకే, ఇక్కడైతే మనకి యూఎస్బి కెమెరా బదులు యూఎస్బి కెమెరా అనేది ఆల్రెడీ స్నాప్ కెమెరా అనే దాంతో యూజ్ అవుతుంది. సో మనం అనేది ఇక్కడ స్నాప్ కెమెరా అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే స్నాప్ కెమెరా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇందులోంచి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, అంటే ఓబిఎస్లోంచి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఓకే, మనమైతే ఇప్పుడు ఫిల్టర్స్ క్లిక్ చేయాలి. ఓకే, ఫిల్టర్స్, ఇక్కడ మీరు ఆడియో వీడియో ఫిల్టర్స్ కాకుండా ఎఫెక్ట్ ఫిల్టర్స్ అయితే దాని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తే క్రోమా కీ అని ఉంటుంది. మీరు ఏ వీడియో ఎడిటింగ్ యాప్లో అయినా, మొబైల్లో అయినా కైన్ మాస్టర్ కానీ, పవర్ డైరెక్టర్ కానీ, సిస్టంలో అయితే ప్రీమియర్ ప్రో కానీ, ఇంకా ఓపెన్ షాట్, అలా వేరే వాటిలో కానీ ఎందులో అయినా మీరు క్రోమా కీ సెలెక్ట్ చేసుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, క్రోమా కీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోయింది. మనకైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని ఎలా తీసుకోవాలో. ఇంకా మనం ఈ చైర్ని కూడా తీసేసుకోవచ్చు, వేరేది యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. క్రోమాకి ఇది మనకైతే బిగినర్స్కి అయితే అసలు మోర్ దెన్ ఎనఫ్ ఫ్రెండ్స్. పిక్ స్క్రీన్ కలర్. ఓకే, నేను ఇది తగ్గిస్తున్నాను. అయితే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మీకైతే అది అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే రిమూవ్ చేస్తున్నాను, అలా ఉంచేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈరోజు మనం 2 టాపిక్స్ కవర్ చేసాం. స్నాప్ కెమెరాలో గ్రీన్ స్క్రీన్ ఎలా సెలెక్ట్ చేయాలి, సెకండ్ ఏంటంటే ఓబిఎస్లో ఎందులో అయినా ఇది గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూపించాను. ఇదే మీరు నార్మల్ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటే దాన్ని కూడా ఇందులో రిమూవ్ చేయొచ్చు. అదే మీకు పర్టికులర్గా ఈ గ్రీన్ కలర్ లేకపోతే కస్టమ్ క్లిక్ చేసి పిక్ స్క్రీన్ కలర్ క్లిక్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్లో ఉన్న కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.